అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి జిల్లా వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వన్ సైడ్ చేస్తుంది ఈ జిల్లా. ఈ జిల్లాలో ప్రత్యేకత ఏంటంటే అతివృష్టి లేదా అనావృష్టి అనే పేరున్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. సో ఈరోజు మనం నెల్లూరు జిల్లా గురించి ప్రస్తుత పాలిటిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి నెల్లూరు పార్లమెంటు విషయం గురించి ఒకసారి చర్చించుకుంటే, పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి గారు 2024లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దానికి ముందు ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. సో అప్పుడు గవర్నమెంట్ ఉంది, వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఎంపీ దగ్గర నుంచి మొదలుకొని ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా తెలుగుదేశం పార్టీకి రానివ్వని పరిస్థితి. పూర్తి స్థాయిలో వైసీపీ కంచుకోటగా మారినటువంటి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తి డిఫరెన్స్గా, అంటే పూర్తి తిరగబడిపోయిందని చెప్పుకోవచ్చు. పూర్తి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మొత్తం సీట్లు టీడీపీకి రావడం జరిగింది. సో ఇది మాయా లేకపోతే ఏంటా అనేది ఆశ్చర్యపోయే విధంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు హెడ్ క్వార్టర్లో, అంటే పార్లమెంటుకు సంబంధించి బలమైనటువంటి నేత లేడు. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గెలిచారు, ఆయన పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన పార్టీలో యాక్టివ్గా ఉన్నారా, ఇన్యాక్టివ్గా ఉన్నారా అనేది కూడా కొంచెం సందర్భోచితంగా కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే పార్టీలోనే ఉన్నారు కానీ యాక్టివ్ లేదు. ఎందుకంటే అక్కడ బలమైనటువంటి పొలిటీషియన్, బలమైనటువంటి నేత తెలుగుదేశం పార్టీ, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఎన్నికలకు ముందే టికెట్ తెచ్చుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి వ్యక్తి మీద ఆషామాషి వ్యక్తులు పోటీ చేస్తే తట్టుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీలో సఖ్యత లేదట. అందరితోటి సౌమ్యంగా కలిసిపోలేని పరిస్థితి అట. కొన్ని చోట్ల ఆయనకి కూటమి నేతలు అవమానం కూడా కలిగించారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రోటోకాల్ పాటించలేదని, ఎంపీకి ఉండాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఆయన మనోగతాన్ని ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రాలేక, అక్కడ ఉండలేక, ఉన్నటువంటి నాయకులతో సఖ్యత కుదరక రకరకాల పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అది ప్లస్ పాయింటే కదా. మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు కాముగా ఉంది, ఎందుకు అధినాయకత్వం సైలెంట్గా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయమే అనమాట. సో అందుకనే ఇటీవల ఈ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ ఇచ్చారట, రమ్మని, మీరు వచ్చేస్తే నెల్లూరు పార్లమెంట్ విషయాలు మాట్లాడుకుందాం, ఒకసారి మీరు మళ్ళీ బాధ్యతలు తీసుకొని పార్టీని బలోపేతం చేయడానికి గోవర్ధన్ రెడ్డి గారు మీరు కృషి చేయాలన్నట్టుగా కూడా పిలవటం జరిగిందట. సో అది ఇంకా ఎంతవరకు జరిగింది ఏంటి అనేది కూడా బయటకు రాలేదు. కానీ మొత్తం మీద మాత్రం ఆదాలకి పిలుపు వచ్చింది అక్కడ నుంచి. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు 2014 నుంచి 19 దాకా. 19 ఎన్నికల సమయంలో, లిస్టు ప్రకటించే సమయంలో గంటల వ్యవధిలోనే పార్టీ మారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశాడు. సో అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిన పరిస్థితి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పిలుపు ఇవ్వటం, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి కూడా రెడీ అయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇదే విధంగా పక్క పార్లమెంటు పరిస్థితి కూడా, ఒంగోలుకు కూడా అదే పరిస్థితి ఉంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను ఇక్కడే కంటెస్ట్ చేస్తాను అంటే, ఆయన ఇటీవల లిక్కర్ కేసులో ఆయన జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు పరిస్థితి అగమ్య గోచరం, ఎవరున్నారో లేని పరిస్థితి. కానీ ఆయన వచ్చారు, ఇటీవల కొన్ని మీటింగులు కూడా పెట్టారు, నేనున్నాను, నేనే కంటెస్ట్ చేస్తానని కూడా చెప్పారు. కానీ మరి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. మరి ఆయనే ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారా అనేది ఒకసారి మరి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా నెల్లూరు జిల్లా పరిస్థితి కూడా ఇప్పుడు తారుమారుగా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి పార్లమెంట్లో. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వమని చెప్తారా జిల్లా నాయకత్వం, లేదా మరో కొత్త వ్యక్తిని తీసుకురావాలా,
గతంలో కొన్ని వార్తలు వచ్చాయి ఇటీవల కాలంలో ఈ వారం 10 రోజుల నుంచి. మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుత ఒంగోలు కూటమి ఎంపీ. సో ఆయన్ని నెక్స్ట్ నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీకి పోటీ చేసే దిశగా ప్లాన్ జరుగుతుంది, చాప కింద నీరులాగా వర్క్ జరుగుతుంది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. కానీ మొత్తం మీద మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. త్వరలో ఒంగోలు పార్లమెంటు బాధ్యతలు మరలా ఆయనకే ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మధ్యలో వీసారెడ్డి వచ్చారు, అప్పటికప్పుడు ఆయనకు సీట్ ఇవ్వటం, నెల్లూరు మీద పోటీ చేయటం, దారుణంగా ఓటం పాలవటం, ఆయన మళ్ళీ కనుమరుగైపోవడం జరిగింది. కానీ ఒక బలమైనటువంటి నేత, పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు, ఓడినా గెలిచినా నిలబడేటువంటి వ్యక్తులకి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారనేది జిల్లా వ్యాప్తంగా కూడా నెల్లూరు పార్లమెంటు పరిధి మొత్తం కూడా కూడై కూసిన పరిస్థితుంది. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేను అని. మరి ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఎంచడానికి కాదు. కానీ ఈ వీడియో సారాంశం ఏంటంటే మొత్తం మీద మరలా వైఎస్ఆర్సీపీకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.